పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను యేసువే దూరంగా పారిపోగా. మరొకసారి పాడుకుందాం. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, చేరదనేసయ్యా. చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా,
యేసయ్యా నా యేసయ్యా. హోలీ స్పిరిట్ యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా. హోలీ గోస్ట్ యేసయ్యా నా యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, వండర్ఫుల్ హోలీ స్పిరిట్. Thank you, Jesus. Hallelujah. Wow, we praise Jesus. Na Yesaya halbara. Yesaya na Yesaya ribalare. Yesaya na Yesaya memeru kasaya. Rigandara kolo sheke dirilandara si. Oh, thank you, Lord. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా. మహిమగల రాజా, హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యను పిలుద్దాం. దావీదు కుమారుడా నన్ను కరుణించిన గుడ్డివాడు. ఆ కేకలు యేసయ్యను దారి గుండా వెళ్ళినప్పుడు ఆయన నిలబెట్టింది ఆ కేక. ఈరోజు నువ్వు నేను పిలిచిన కేకలు యేసయ్యను తీసుకురావాల్సింది స్థలానికి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వావ్, హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా రిబాలా దరాస్యాలా రిమాందల గురు సిఖే తెరిలా హల్బరా గురే ఆందల దరసి నా యేసయ్యా. హోలీ గోస్ట్. థ్యాంక్ యూ లార్డ్. వావ్, యేసయ్యా నా యేసయ్యా. వండర్ఫుల్ గాడ్ నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా. హౌ యేసయ్యా నా యేసయ్యా. 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 రబా బాబా బాబా బా రుకతే రే మామా షందలదరే. యేసయ్యా నా యేసయ్యా. హోలీ స్పిరిట్. యేసయ్యా నా యేసయ్యా. 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 యేసు రక్తము రక్తము రక్తము. yes Lord. యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. పాడుదాం. యేసు రక్తము రక్తము రక్తము. హోలీ స్పిరిట్. యేసు రక్తము రక్తము రక్తము. yes Lord. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తం. యేసు రక్తము ప్రోక్తిస్తున్నాను. ప్రతి యాక్టెంట్ స్పిరిట్స్ యేసు నామములో బంధిస్తున్నాను ఇప్పుడే.
సురక్తము రక్తము రక్తము ఎస్ లార్డ్ యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము ఎస్ లార్డ్ ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము బహు శిక్షను తొలగించెనే సంహారమునే తప్పించెను బహు శిక్షను తొలగించెనే సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తం యేసు రక్తాన్ని ప్రవక్తిస్తున్నాను రక్తము రక్తము యేసు రక్తము 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 మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన సాక్షి శుద్ధిని చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తం యేసు రక్తం రక్తము రక్తము మా అందరి మీద రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం తండ్రి ప్రభువా సంఘమంతరం నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించండి పరిశుద్ధాత్ముడా రక్తము యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములు చేర్చును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములు చేర్చును మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఎస్ యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తం పరిశుద్ధ రక్తం గొర్రె పిల్ల రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి థ్యాంక్ యూ లార్డ్ రక్తము రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 బా థ్యాంక్ యూ లార్డ్ రక్తము రక్తము యేసు రక్తము 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 వా వండర్ఫుల్ గాడ్ రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము
ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెను. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెను. యేసు రక్తము రక్తము రక్తము. థ్యాంక్ యూ లార్డ్. రక్తము రక్తం. ఎస్ లార్డ్. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. ఎస్ లార్డ్. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. బ్లడ్ ఆఫ్ జీసస్. రక్తము రక్తము రక్తము. యేసు 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 రక్తము పరిశుద్ధ రక్తము. యేసు రక్తము పరిశుద్ధుని రక్తము. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు చెప్తున్నాడు, ఆ పరిశుద్ధుని రక్తం ఎప్పుడైతే మన మీద రక్షించుకుంటామో దేవుడు మనకి కాపుదల భద్రతగా ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. నాకు తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో ఈ పాట పాడించాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. భయంకరమైన దినాలు రాబోతున్నాయి. యేసు రక్తం ఉన్న చోట సంహారక దూత ప్రవేశించదు. దేవుడు ఎందుకని ముందుగానే దేవుడు తన రక్తముతో మనం భద్రపరచుకోబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఆల్రెడీ దేవుడు నాకు కొన్ని విషయాలు చెప్పాడు. డిసెంబర్ నెలలో భయంకరమైన విషవాయువు రాబోతుంది, ప్రార్థన చేయమన్నాడు. సేమ్ నాకు చెప్పింది ఒక సహోదరి. మేము ప్రార్థించినప్పుడు ఇద్దరం ప్రార్థన, దేవుడు అదే రివీల్ చేశాడు. కానీ ఈ జరుగుతున్న సిచ్యువేషన్లన్నీ కూడా చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన దేశాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని, అందులో మనం ఉన్నాం. కాబట్టి చాలా మనం ఎక్కడికి వెళ్ళినా ఆ రక్తాన్ని మనం ప్రోక్షించుకుంటూ ఉండాలి. కాపుదల భద్రత యేసు రక్తము. ఇశ్రాయేలు ప్రజలు రక్షించడానికి దేవుడు ఎవరి గృహం దగ్గర అయితే ఆ రెడ్ అక్కడ వాళ్ళు తగిలించుకుంటారో ఆ బ్లడ్ ఎరుపుది రక్తం వాళ్ళ కుటుంబంలో సంహారక దూత ప్రవేశించలేదు. మనం ఎప్పుడు కూడా యేసు రక్తాన్ని ఎప్పుడైతే మనం ప్రోక్షించుకుంటామో ఏ దుష్టుడు మనల్ని తాకడు. థ్యాంక్ యూ లార్డ్. ఎందుకంటే యేసు రక్తము మనకు భద్రత, యేసు రక్తములో మనకు పరిశుద్ధత, యేసు రక్తములో మనకు రక్షణ. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రభువా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రభువా వందనాలు చెల్లిస్తున్నాడు తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు భూలోకంలో ఏదైతే బంధిస్తారో నేను పరలోకంలో బంధిస్తాను. దేవుడు వాక్యం సెలవిస్తాను. ఇట్స్ ట్రూ, సత్యం. దేవుని మాట నిజం. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనా. వావ్. హల్లెలూయా, ఆరాధనా. మంచివాడాయ యేసయ్యా, గొప్పవాడా యేసయ్యా. యేసయ్య ఎంత మంచివాడు, యేసయ్య గొప్పవాడు. ఆయన మంచితనాన్ని బట్టి మనమే ఈరోజు విధంగా ఉన్నాము. సజ్జులుగా మన కుటుంబాలను కాపాడుతూ వస్తాడు దేవుడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆ మంచివాడిని మనం ఎంత స్తుతించినా, ఎలా ఆరాధించినా రుణం మనం తీర్చలేము. ఆయన కృప, ఆయన కనికరం మన మీద ఎప్పుడు కూడా ఆయన నిలిచి ఉంటుంది దేవుడు చెప్తున్నాడు. అందుకని 117 యెహోవా మడల తన కృప హెచ్చుగా ఉన్నదంట. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రభువా, ఈ వాగ్దానం మా కుటుంబాల మీద, మా సంఘం అంతటి మీద ఇప్పుడు ఈ వాగ్దానం స్థిరపరచబడును గాక. తండ్రి నీకు వందనాలు, వందనాలు, వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఎవరు కళ్ళు తెరవద్దు, అటు ఇటు చూడొద్దు. హల్లెలూయా. వావ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. వండర్ఫుల్ గాడ్. హల్లెలూయా. yes lord. హల్లెలూయా. వావ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. Wow, wonderful Holy Spirit. Thank you Lord Jesus. Yes Lord, yes Lord, yes Lord. Hallelujah, hallelujah. Wow. Hallelujah, hallelujah, hallelujah. Wow, praise Jesus. Hallelujah. 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 Worship the Lord. Thank you, Jesus. Hallelujah. Hallelujah. ప్రతి మైండ్ చేంజ్ చేస్తున్న స్పిరిట్ ని యేసు నామములో బంధిస్తున్నాను ఇప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా.
Rabara Shabala Darasya. Thank you, wonderful presence. Wow, దేవుని సన్నిధి. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. చెప్దాం, అందరూ చెప్దాం. దేవుని సేవ. Thank you, Jesus. Thank you, Jesus. He says, thank you, Jesus. Thank you, Jesus. Thank you, Father. Thank you, Father. Father. Thank you, 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 Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Yes, Lord. Wonderful Jesus. Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Hallelujah. Wow, Jesus. Hallelujah. Wonderful God. Hallelujah. 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 Halmarasela handarasi. Hallelujah. నువ్వు కప్పబడుతున్నావు, దేవుని మహిమతో కప్పబడుతున్నావు. Hallelujah. Yes, Lord. Hallelujah. Wonderful presence. Wonderful glory. Yeah. Hallelujah. Hallelujah. Rimadara Makroudara Kadare Halbara Zahandala Darasya. Hallelujah. 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 నీ మనసులో ఉన్న ఆ యొక్క గలిబిలి దేవుడు తీసేస్తున్నాడు. ఇప్పుడు ఏదైతే డిస్టర్బెన్స్ పెడుతుందో అది అంతా దేవుడు తీసేయబోతున్నాడు. ఇప్పుడు నీ మైండ్ ఖరాబ్ చేస్తున్న ఆలోచన దేవుడు తీసేయబోతున్నాడు. హల్లెలూయా. సమాధానము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధి వచ్చినాడు పర్వతాలు మైనమలే కరిగిపోతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది.
హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వండర్ఫుల్ గాడ్. పరిశుద్ధాత్ముడా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవుడు చెప్తున్నాడు, ఏదో కార్యం దేవుడు జరిగించబోతుంది నీ జీవితంలో. సంథింగ్ ఏదో కార్యం జరగబోతుంది నీ జీవితంలో. దేవుడు జరిగించబోతున్నాడు. పరిశుద్ధాత్మ సంథింగ్ ఈరోజు ఏదో దేవుడి జీవితంలో చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. వండర్ఫుల్ హోలీ స్పిరిట్ గాడ్. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంత మంచి దేవుడు ఓ ప్రభువా. నీ సన్నిధికి వందనాలు, నీ మహిమకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుడు చెప్తున్నాడు, శత్రువుల యొక్క చేతిలో నుంచి నిన్ను విడిపించబోతున్నాడు. శత్రువు నిన్ను చాలా డిస్టర్బెన్స్ పెడుతుంది. సంథింగ్ ఏదో వచ్చిందని చాలా డిస్టర్బెన్స్ పెడుతుంది. కానీ దేవుడు వాటన్నిటి నుంచి దేవుడు తప్పించబోతున్నాడు. దేవుడు థ్యాంక్ యూ లార్డ్ జీసస్. విజయము ఆయనను మనం ప్రేమించమని మనం అత్యధిక దిగి పొందున్నామంట. అపవాది ఓడిపోయిన వాడు, మనం జయించిన వారు. జయ జీవితం మనకు అందరికీ అనుగ్రహించబడును గాక. థ్యాంక్ యూ ప్రభు. వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతవరకు నీ సన్నిధిని ఆరాధించే భాగ్యం మాకు అందరికీ ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ స్తుతి ఆరాధన బట్టి సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే కలుగును గాక. తండ్రి వాక్యం చెందుకెళ్ళిన మీరు మాతో మాట్లాడిన ప్రభావ దాసునితో నిలబడుచున్న దాసు ఆలోచన కొట్టి ఈ దాసు నిలబడుచున్న పరిశుద్ధాత్మని మాట్లాడండి. ఈరోజు ఏ వాక్యమైతే ప్రభావ నీ బిడ్డలకు కావాలో పరిశుద్ధాత్మ ద్వారా నీ దాసుని ద్వారా అనుగ్రహించబడును గాక. తండ్రి నాయన, ఎవరికైతే ఆదరణ కావాలో, ఎవరికైతే నెమ్మది కావాలో, ఎవరికైతే ప్రభు హెచ్చరికలు కావాలో, ఎవరైతే బలపరచబడాలో ప్రతి ఒక్కరికి ప్రభు పరిశుద్ధాత్మ తండ్రి అయా నీ వాక్కు ద్వారా ప్రతి ఒక్కరు బలపరచండి. పరిశుద్ధాత్మ ఆదరించండి, హెచ్చరించండి ప్రభు. అయానికి వందనం చెల్లిస్తున్నాను. వాక్యం ద్వారా మాతో సూటుగా మాట్లాడి పరిశుద్ధాత్ముడా అయానికి వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం విధించుండగా మంచి నిలబడి పిల్లలకు సహాయం దయచేయండి. 300 అయా 60 ఫలించే భాగ్యం మాకు దయచేయండి. వందనాలు. వాక్యం ఎత్తుకెళ్ళకుండా ప్రభా అయా ఇదిగో ప్రభు రాత్రి పడకుండా ప్రభు ముళ్ళ పదలు పడకుండా మంచిన పడితున్నలుగా నీ సహాయం మాకు అందరికీ కలుగును గాక. పరిశుద్ధాత్ముడ సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహాకృప 2025 సంవత్సరం మొదటి పునరుద్ధాన దినం. మొదటి పునరుద్ధాన దినంలో ఈ రీతిగా మనం దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు నన్ను ప్రశ్న వేశాడు. 2024 సంవత్సరం కాచి కాపాడి ఎందరికో లేనటువంటి ధన్యతను దేవుడు నా జీవితాన్ని అనుగ్రహించాడు. 2025 సంవత్సరంలో అడుగుపెట్టాడు. 2025 సంవత్సరంలో మొదటి పునరుద్ధానంలో
మొదటి ప్రభు బల్ల పరిచర్య జరిగే ఈ ఆదివారంలో దేవుడు నన్ను అడిగిన ప్రశ్న, మొదటి ప్రాధాన్యత దేనికి ఇచ్చావని అడిగాడు. ఈ పునరుద్ధాన దినములో, ప్రభు బల్ల దినములో ఈ దినాన మొదటి ప్రాధాన్యత దేనికి ఇచ్చావని నన్ను అడిగాడు. అంటే జనరల్గా సంఘాన్ని అడిగాడు. నేను సంఘాన్ని ఉద్దేశించి చెప్తుంటే ఒకళ్ళు అన్నారంట, ఏ వాక్యం చూసినా మమ్మల్ని, సో నేను సంఘాన్ని నా వాక్యనే చెప్పుకెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఆయన ఎంత ప్రార్థనలు అంటున్నాడు, ఖండించండి, హెచ్చరించండి అని అంటున్నాడు. హెచ్చరించే వాక్యాలు నేను చెప్పాలని ఆయనకి. నా పేరు ఎలాగొచ్చిందంటే, మా పాస్టర్ గారు ఎప్పుడు మమ్మల్ని, అది మీ మంచి కోసం చెప్తే మీకు చెడుగా భావించుకుంటున్నారు కాబట్టి నేనే తీసుకుంటాను, మీకైతే నేను చెప్పను. దేవుడు హెచ్చరించి ఏమైనా ఉంటే కనుక నేనే తీసుకుంటాను. సో నా లైఫ్ని నేను స్పిరిచువల్గా, ఆత్మీయంగా నేను కట్టుకుంటాను. వినాల్సినటువంటి సమయం కాబట్టి మీరు వినండి, విడిచిపెడతారో తీసుకుంటారో అనేది యాజ్ యువర్ విష్. 2024 సంవత్సరం ఎన్నో ఎత్తుపల్లాలని చూస్తూ వెళ్ళాం. 2024 సంవత్సరంలో సంతోషాలు, దుఃఖాలు, ఆనందాలు, బాధలు ఎన్నో చూసుకుంటూ వెళ్ళాం. 2025 సంవత్సరంలో ఎన్నో ఆశయాలతో మనం అడుగుపెట్టాం. ఇక్కడున్న మనమందరం కూడా క్యాలెండర్ మారింది కానీ మా బ్రతుకుల్లో ఏమీ పెద్ద మార్పు లేదండి అనుకున్న వాళ్ళు ఉన్నారు. జీవితం ఎప్పుడు ఒకటే కదా అని క్రొత్త నిర్ణయాలు తీసుకోలేనటువంటి వారు ఉన్నారు. మన సరదాలు, మన సంతోషాలు మనయే, మన కష్టం, మన శ్రమ మనదే, మన సంపాదించుకోవడం మనదే. ఇలాగా ఒక్కొక్కరు ఒక ఆలోచనతో 2025 సంవత్సరంలోనూ అడుగు పెట్టారు. అయితే 2025 సంవత్సరం తొలి గడియల్లో దైవజనుల ద్వారా దేవుడు వాగ్దానాల ద్వారా మాట్లాడాడు. అలాగే మీరు కూడా వ్యక్తిగతంగా వాగ్దానాలను కూడా చాలామంది తీసుకున్నారు. ఎందుకంటే ఆ వాగ్దానం యొక్క విలువ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి ఆ వాగ్దానాల్ని తీసుకున్నారు. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మనం అనుకుంటాం వాగ్దానం అంటే ఒక కాగితం ముక్క, వాగ్దానం అంటే ఒక కాగితం ముక్క. దాని విలువ ఎంత అంటే 5 రూపాయలు. దాని విలువ 5 రూపాయలు, అంతకుమించి ఏముంది? కొంతమంది అనుకుంటారు పాస్టర్ గారు ఇదేదో డబ్బులకి ఎట్టిన స్కీమ్ అని కొంతమంది ప్రచారాలు చేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో సుమారుగా 40,000 వాగ్దానాలు ఉన్నాయి. సుమారుగా 40,000 వాగ్దానాలు దేవుడు ఎవరికి ఇచ్చాడంటే సంఘానికి ఇచ్చాడు. క్రైస్తవ సంఘానికి 40,000 వాగ్దానాలు సుమారుగా దేవుడు అనుగ్రహించాడు. అంటే దేవుడిచ్చిన వాగ్దానము దేవుడి ఖాళీగా ఉండి రాయిపెంచలే. దేవుడిచ్చిన వాగ్దానము దేవుడేదో ఖాళీగా ఉన్న వారి కోసం రాయిపెంచలే. ఆ వాగ్దానం దేనికంటే మానవునితో దేవుడు చేసుకున్న నిబంధనకు గుర్తుగా దేవుడు వాగ్దానాలు ఇస్తున్నాడు. మానవునితో దేవుడు చేసుకున్న నిబంధనలకు గుర్తుగా మానవుని జీవితానికి దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ వాగ్దానాల్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. వాగ్దానాన్ని తక్కువగా చూచో, వాగ్దానం ఈరోజు కాకపోతే తర్వాత రోజైనా తీసుకొచ్చి అనుకుని వాగ్దానాన్ని నిర్లక్ష్యపరిస్తే ఆ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోలేం. ఇక్కడున్న మనందరం కూడా వాగ్దానాలు తీసుకున్నాం. ఒకసారి మీ వాగ్దానాలు చూపిస్తారా? ఎంతమంది దగ్గర ఉన్నాయి వాగ్దానాలు? చాలా తక్కువ మంది దగ్గర కనబడుతున్నాయి నాకు. ఎంతమంది దగ్గర ఉన్నాయి వాగ్దానాలు?
దేవునికి స్తోత్రం. చాలామంది దగ్గర లేవు, చాలామంది దగ్గర లేవు. ఈ రోజుకి 5 రోజులు అయింది. ఎంతమంది వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేశారు? దేవునికి స్తోత్రం. దేవుడు అతి త్వరలో నీ వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని మనం ఎలా స్వాధీనపరచుకోవాలి, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని మనం ఎలా స్వతంత్రించుకోవాలి అనే కొన్ని విషయాలు చెప్పి నేను త్వరగానే ముగించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మనందరము చూస్తూ ఉంటాం, 2024 సంవత్సరంలో మేము వాగ్దానాలు తీసుకున్నామండి, కానీ వాగ్దానాలు మా జీవితంలో నెరవేరలేదండి. అవే శ్రమలు, అవే కష్టాలు, అవే బాధలు, అవే ఇరుకులు, అవే పరిస్థితులు మేము చూస్తూ వచ్చామండి. 2024లో ప్రతి సంవత్సరం ఎలా ఉంటుందో అదే జీవితం ఉంది, కానీ మా జీవితంలో ఏ మార్పులు లేవండి. 2024లో మా అనారోగ్యాలు అవనివ్వండి, మా కష్టాలు అవనివ్వండి, మా అప్పులు అవనివ్వండి, మా బాధలు అవనివ్వండి, మేము ప్రయత్నించే ప్రయత్నాలు అవనివ్వండి, ఏట్లో కూడా మార్పు లేదండి. అన్నీ అదే స్థితిలో ఉన్నాయి. మేము ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఉద్యోగాలు మా జీవితంలో రాలేదండి. మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము ఎక్కడెక్కడికి వెళ్ళాలని, ఆ ప్రయత్నాలు ఏమీ మాలో నెరవేరలేదండి. ఇవన్నీ అదే సంవత్సరంలో వెళ్ళిపోయినాయండి. 2025లో కొత్తగా మారుతుంది అనడానికి కూడా మాకు ఆశ లేదండి అని మనం అనుకుంటూ ఉంటాం. మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు అమ్మ అన్నం వండుతుంది, మనం ఎక్కడో గ్రౌండ్లో ఉండి అమ్మ అన్నం పెట్టాను ఫోన్ చేసామనుకోండి, అమ్మ అన్నం పెట్టిందో లేదో మనకు తెలుస్తుందా? అమ్మ అన్నం పెడితే అమ్మ టేబుల్ మీద అన్నం పెట్టేసి ఉంచింది, మనం తినటానికి ఏంటమ్మా ఎంతసేపు అమ్మా అన్నం పెట్టడం అని మన గ్రౌండ్లో ఉండి అడిగితే అర్థం ఉంటుందా? మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు వాగ్దానం ఇస్తుంటే ఆ వాగ్దానాని కోసం మనం ఏం చేస్తున్నామంటే, ఆ వాగ్దానాన్ని మనం ఎక్కడో ఒక చోట పెడుతున్నాం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం మర్చిపోతున్నాం. దేవుని వాగ్దానాన్ని మనం మర్చిపోయి చివరికి ఏమని వేస్తున్నామంటే, దేవుడు నా జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చలేదండి అని అడుగుతున్నాం. లోపం ఎక్కడుందంటే మనలో ఉంది. మనలో ఉంది. వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగిన వాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. వాగ్దానాన్ని మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. వాగ్దానాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాడంటే ప్రామిస్ అంటాడు. ప్రామిస్ అంటే మనం ఏమంటామంటే, దాని తెలుగులో ఒట్టు పెట్టుకోవడం అంటాం. ప్రామిస్ చేయని అంటూ ఉంటాం, ఒట్టు పెట్టుకోమని అంటూ ఉంటాం. అంటే దేవుడు మనతోటి ఏం చేస్తున్నాడంటే ప్రమాణం చేస్తున్నాడు. వాగ్దానం అంటే ప్రమాణం, పర్యాయ పదాలు తీసుకుంటే అంటే దేవుడు నా జీవితంలో ఇది చేస్తానని ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం చేసినప్పుడు నేను దేనికోసం చూడాలంటే ఆ ప్రమాణం నెరవేర్చుకోసం చూడాలి నేను. కానీ నేనేమంటానంటే, ఆ ప్రమాణానికి నాకు సంబంధం లేదు, నేనేం చేస్తానంటే నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, కానీ ఆ ప్రమాణం అయితే ఏం చేయాలి, నా వెనక రావాలనే ఆలోచన మనం కలిగి ఉంటాం. మన జీవితంలో 2024 సంవత్సరంలో మన ప్రార్థనలకి జవాబు రాలేదన్నా, మన ప్రయత్నాలు సఫలం కాలేదన్నా, 2024లో మనం ఊహించినది మనము పొందుకోలేకపోయామన్నా, ఈ అన్నిటికీ కారణం ఏంటంటే లోపం ఎవరిదంటే మందే. లోపం మందే. కానీ మనం ఎవరి మీద నిందేస్తామంటే దేవుని మీద నిందేస్తాం. మనం గమనించండి, ఈరోజు ఆ వాగ్దానం పొందుకోవాలంటే మనం ఏం చేయాలనేది ఒక వ్యక్తి ద్వారా మనం త్వరగా మనం చూద్దాం. చూడండి, మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము,
విస్మయం పొందకుమని ఇజ్రాయిల్ అందరి ఎదుట అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు ఎక్కడున్నాడంటే మన ముందర నడుస్తున్నాడంట. ఆమేన్. దేవుడు ఎక్కడున్నాడంటే మన ముందర నడుస్తున్నాడంట. మన ముందర నడవడం అంటే మన త్రోవను సరళపరుస్తున్నాడు, మనకి మార్గాన్ని చూపిస్తున్నాడు, మన ముందుండి నడిపేస్తున్నాడు. ఇప్పుడు మనం ఒక హైదరాబాద్ వెళ్ళాలి, మన హైదరాబాద్ ఏమీ తెలియదు. మనం ఏం చేస్తాం? ఎవరైనా ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకుని వెళ్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఇంత ముందు వాళ్ళు వెళ్ళారు కాబట్టి, మనం వెళ్ళాల్సినటువంటి ప్రాంతం వాళ్ళకి తెలుసు కాబట్టి మనకి ఏముంటుంది అంటే ఒక ధైర్యం ఉంటుంది. ఇక్కడ చూడండి, దేవుడు మన ముందుండి నడుస్తున్నాడంట. ఆమేన్. మన ముందు నుండి నడుస్తున్నాడు. నీ ముందర నడుచువాడు యెహోవాయే, ఆయన నీకు తోడై ఉండును. హల్లెలూయా. ఇప్పుడు మన బిడ్డలు చేపట్టుకుని నడిపిస్తాం. ఇప్పుడు మన బిడ్డలు ఇష్టానుసారంగా నడుస్తారా? మన చేపట్టుకున్న వారిని నడిపించే రీతిలో నడుస్తారా? అంటే దేవుడు మన ముందు మార్గాన్ని సరళం చేయడమే కాదు, ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తున్నాడంట. దేవుని స్తోత్రం. అంతేకాదు, ఆయన నిన్ను విడిచే దేవుడు కాదు, నిన్ను ఎడబాయే దేవుడు కాదు. ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో ఉండే దేవుడు. ఆమేన్. ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మన ముందు మార్గాన్ని సిద్ధపరిచే దేవుడు, మన మార్గాన్ని సరళం చేసే దేవుడు ఆయన. ఆమేన్. మనం ఏం చేస్తున్నామంటే, నాకెవరూ లేరు, నాకెందుకు నా ప్రార్థనలు అవ్వట్లేదు, నాకెందుకు నా ప్రార్థనలు దేవుడు వినట్లేదు, నేను ఏ ప్రయత్నించినా నా ప్రయత్నాలు ఏమీ జరగట్లేదు, ఎందుకని మనం ఏమైపోతున్నాం అంటే కృంగిపోతున్నాం మనం. కానీ మనం పట్టుకోవాల్సిన చెయ్యి ఎవరు చేయో తెలుసా? దేవుని చెయ్యి పట్టుకోవాలి మనం. దేవుని స్తోత్రం. దేవుని చెయ్యి మనం పట్టుకుంటే ఆయన మన తోడుకుండి మనల్ని విడిపక మన ముందు మార్గాన్ని సిద్ధపరిచి ఆ మార్గంలో మనల్ని నడిపిస్తాడు ఆయన. మనం ఎవరు చేయి పట్టుకుంటున్నాం? అమ్మా, ఎవరు చేయి పట్టుకుంటున్నాం? దేవునితో మాకు పని లేదు. ఇందాక దేవుడు అదే ప్రశ్న అడిగాడు, ఈరోజు నీ మొదటి ప్రాధాన్యత ఎవరితో? ప్రభు బల్లలో చేయి పెట్టాలి. ప్రభు బల్లలో చేయి పెట్టాల్సినటువంటి సమయంలో మన తొలి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాం? ఇందాక నన్ను అడిగిన ప్రశ్న, దేవుడు ఎవరికి ఇచ్చాం? నేను ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడరండి అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చారో మీకే తెలుసు, నేను చెప్పవసరంలే. ఏమేం చక్క పెట్టుకుని వచ్చారో మీకే తెలుసు, నేను చెప్పవసరంలే. ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి రావాల్సినటువంటి దేవుని సన్నిధానానికి మొదటి ప్రాధాన్యత మనం ఎవరికి ఇచ్చామంటే దేవునికి కాకుండా లోకానికి ఇచ్చుకుని వచ్చాం మనం. మరి లోకానికి ఇచ్చుకుని వచ్చినప్పుడు దేవుడు మనం చేపట్టుకునే వాడిగా ఉంటాడా? చెప్పండి. ఇక్కడ అంటున్నాడు, నీ ముందర నడుచువాడు యెహోవాయే, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు, భయపడకమో విస్మయము అందకమో. భయపడొద్దు. ఎందుకో తెలుసా? మన చేపట్టుకున్నవాడు ఆయనే, మనల్ని నడిపించేవాడు ఆయనే. దిగులు చెందుతున్నావేమో, విస్మయం పొందుతున్నామేమో, వద్దు, ఆయన మనం చేపట్టుకున్నాడు. ఆమేన్, ఆమేన్. ఆయన ఎప్పుడైతే మనల్ని చేపట్టుకుంటాడో ఖచ్చితంగా 2025 సంవత్సరంలో దేవుడు ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో, ఏ మార్గాన్ని అయితే మనకు సిద్ధపరిచాడో, ఏ పరిస్థితులు, ఏ ఆశీర్వాదాలు అయితే మనలో పెట్టాడో ఖచ్చితంగా గమ్యానికి చేరుస్తాడు మనల్ని. ఆమేన్, ఆమేన్. మనం చేపట్టుకోకుండా, ఆయన చేపట్టుకోకుండా దేవుడు నాకేమీ చేయలేదండి. నువ్వెవరు చేపట్టుకున్నావో ఈరోజు ఉదయం లేచిన తర్వాత మీరు చేసే పనులను బట్టి అర్థం చేసుకోండి, మీరు ఎవరు చేపట్టుకున్నారు. కానీ ఈరోజు ఓ వ్యక్తిని మీకు చూపించాలనుకుంటున్నాను. రండి, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును గూర్చి దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి తను ఎలా ఓబే అయ్యాడు. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం.
యెహోవా నీవు లేచి కాదు, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమో. దేవునికి స్తోత్రం. దేవుడైనటువంటి యెహోవా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. దేవుడైనటువంటి యెహోవా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము. దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి, ఆజ్ఞ కనబడుతుంది మనకి. ఆజ్ఞ కనబడుతుంది ఏంటనంటే, మొదట దేశాన్ని విడిచిపెట్టాలి. మొదట దేశాన్ని విడిచిపెట్టాలి. 2 బంధువులు విడిచిపెట్టాలి. 3 తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి. 1 దేశాన్ని విడిచిపెట్టాలి, బంధువులు విడిచిపెట్టాలి, బంధుత్వాన్ని, రక్త సంబంధము ఇవన్నీ ఉంటాయి కదా వాటిల్ని. 3 తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి, ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టాలి. ఈ 3 విడిచిపెడితే దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. నీ కోసం ఒక దేశాన్ని సిద్ధపరిచాను, ఆ దేశానికి వెళ్ళి దాన్ని స్వతంత్రించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన కొరకు ఒక దేశం సిద్ధపరచబడింది, మన కొరకు ఒక ప్రాంతం సిద్ధపరచబడింది. ఆ ప్రాంతం సిద్ధపరచబడిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు, వెళ్ళిపో. ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టు, ఇక్కడున్న రక్త సంబంధికులను విడిచిపెట్టు, ఇక్కడ ఉన్నటువంటి నీ తండ్రి ఇంటి వారిని అందరిని విడిచిపెట్టి నువ్వు అక్కడికి వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకో. ఆమేన్. ఇప్పుడు వీళ్ళని ఎవరిని విడిచిపెట్టకుండా వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోగలమా చెప్పండి? అంటే ఇక్కడ విడిచిపెడితేనే నేను నీకు చూపించే దేశానికి వెళ్ళి నువ్వు దాన్ని స్వాధీనపరచుకో. దేశానికి వెళ్ళి అంటున్నాడు. చూడండి, 2వ ఆశీర్వాదం ఏంటో, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. 1, నీకు ఒక దేశాన్ని చూపిస్తాను, ఆ దేశాన్ని స్వాధీనపరచుకో. 2, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. అబ్రహాం అని అనుకుని ఉంటాడు. అప్పటికి 75వ సంవత్సరం అబ్రహాంకి. అప్పటికి 75వ సంవత్సరం. అబ్రహాం అనుకుంటాడు, ఏం మాట్లాడుతున్నా ప్రభా, నన్ను గొప్ప జనంగా చేస్తానంటున్నావు, మా ఇద్దరమునేమో ముసలోళ్ళము, మమ్మల్ని గొప్పగా ఎలా చేస్తావు అని అడిగాడా? గొప్ప జనంగా చేయదును, నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేయదును. ఇదిగో 4 ఆశీర్వాదాలు ఇప్పటికి. 1, నీకు చూపించే దేశానికి వెళ్ళు, నీకు దేశాన్ని స్వతంత్రించుకో. 2, నిన్ను గొప్ప జనంగా చేస్తాను. 3, నిన్ను ఆశీర్వదిస్తాను. అంతేకాదు, నిన్ను ఏం చేస్తాడంట? నీ నామమును గొప్ప చేస్తాడంట. దేవునికి స్తోత్రం. 3 ఆజ్ఞలు, 4 ఆశీర్వాదాలు. 4 ఆశీర్వాదాలు. ఇంకో ఆశీర్వాదం ఉంటుంది, నీవు ఆశీర్వాదంగా ఉందువు. 3 ఆజ్ఞలు, 5 ఆశీర్వాదాలు. మనం ఒక్క వాగ్దానాన్ని, ఒక్క ప్రమాణాన్ని ఒకటి పట్టుకుంటాం, ఆజ్ఞలను పట్టుకో. మనం ఆజ్ఞలను పట్టుకో. నేను అందుకనే చెప్పా, మీరు వాగ్దానం తీసుకున్న తర్వాత ఆ పైన ఆజ్ఞ ఉంటుంది, ఖచ్చితంగా చూడండి అన్నాను. బైబిల్ తెరిచి ఎంతమంది చూసుకున్నారు మీ వాగ్దానాన్ని? దేవునికి స్తోత్రం. భయభక్తులు కలిగిన వాళ్ళు అందరూ తీసుకుని చూసుకున్నారు. అయితే చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా అబ్రహాముతో, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నీ జనాంగాన్ని విడిచిపెట్టు, నీవు ఉన్న దేశాన్ని విడిచిపెట్టు, వెళ్ళు, నీకు చూపించే దేశానికి వెళ్ళు, ఆ దేశాన్ని స్వాధీనపరచుకో. 2, నిన్ను గొప్ప జనంగా చేస్తాను. 3, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను. అంతేకాదు, నువ్వు అనేక జనాంగాలకి ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవునికి అబ్రహాముకి మధ్య జరుగుతున్నటువంటి ప్రమాణం. ఇది దేవునికి అబ్రహాముకి మధ్యన జరుగుతున్నటువంటి నిబంధన. ఇది దేవుడు అబ్రహాంకి ఇస్తున్నటువంటి వాగ్దానం. ఇది ఎంతమంది దగ్గర ఉన్న వాగ్దానాలు ఉన్నాయి? మరొకసారి చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. మీ వాగ్దానం చేతితో పట్టుకోండి. నాకు చూపించే అవసరం లే, పట్టుకోండి. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము ఎందుకు నెరవేరదో ఈరోజు చూద్దాం.
నాకు చూపించే అవసరం లేదు, చేత పట్టుకుని మీరు వాగ్దానం చూసుకుంటూ ఉండండి. అబ్రహాముకి దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు, మీకే వాగ్దానం ఇచ్చాడో చూసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. దేవునికి స్తోత్రం. ఇంకో ప్రశ్న అడగాలనుకుంటున్నాను, నా మనసాక్షి ఆగట్లేదు. ఎంతమంది దగ్గర వాగ్దానాలు లేవు? వాగ్దానాలు లేని వాళ్ళు. నేను అడగకూడదు అనుకున్నాను కానీ పరిశుద్ధాత్మని గద్దెత్తున్నాడు, అడిగాను అంటున్నాడు. లేనివాళ్ళు, వాగ్దానాలు లేనివాళ్ళు. ఈ సిగ్గు ఆ రోజు ఎందుకు లేదు? ఈ సిగ్గు ఆ రోజు ఎందుకు లేదు? 3 ఆజ్ఞలు పెట్టాడు, 5 ఆశీర్వాదాలు పెడుతున్నాడు. మరొకసారి చూడండి, నీవు చూపించే దేశానికి వెళ్ళి నేను గొప్ప జనంగా చేసి నేను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఒకసారి ఆశీర్వాదాన్ని ఊహించుకోండి, ఒకసారి ఆశీర్వాదాన్ని ఊహించుకోండి. దేవుడు ఒక దేశాన్ని మనకిస్తానంటే, ఒక దేశాన్ని మనం స్వతంత్రించుకోమన్నాడు. మనం ఏమంటే తెలుసు, 1 సెంటు చాలు ప్రభు అంటాం. ఎంత కావాలా? 1 సెంటు. కానీ దేవుడు దేశాన్నే మనకు అప్పచెప్తాను అంటున్నాడు. ఆమేన్. దేశాన్నే మనకు అప్పచెప్తాను అంటున్నాడు. ఆ దేశంలోనంట మనల్ని గొప్పగా చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశంలో ఒక ఉన్నత స్థానంలో మనల్ని ఉంచుతాడంట. ఆమేన్, ఆమేన్. గొప్ప జనముగా ఆ దేశంలో అంతా ఎవరు ఉంటారంటే మన జనాంగమే ఉంటారంట. 2-3 అంటున్నారు ఆమేన్లేనే. అంతేకాదు మనల్ని ఆశీర్వదించి మన నామాన్ని అన్నిటికంటే అందరికంటే పైనాముగా మనల్ని ఉంచుతాడంట. ఆమేన్. అంతేకాదు మన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారంట. ఆమేన్, ఆమేన్. అబ్రహాంకి దేవుడు అలా మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం ఎలాగుండాలంటారు? ఏంటి ప్రభువా, నా జీవితం ఇది సాధ్యమవుతుందా? నువ్వేదో మాట్లాడుతున్నావు, ప్రతి సంవత్సరం మా పాస్టర్ గారు చెప్తున్నారు కాబట్టి మేము తీసుకోమంటున్నాం. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేరుతుందేంటి? వాగ్దానం ఎప్పుడైనా జాగ్రత్తగా గమనించండి. వాగ్దానము పరిస్థితి, వాగ్దానానికి వ్యతిరేకంగా మన పరిస్థితులు ఉంటాయి ఎప్పుడు కూడా. ఆమేన్. వాగ్దానానికి వ్యతిరేకంగానే మన పరిస్థితులు ఉంటాయి. మనం అనుకుంటా, చూడండి, చాలా లేమిలో ఉన్నారండి, చాలా కొదువులో ఉన్నారండి. దేవుడు ఎక్కడి నుంచి మొదలెడతాడు తెలుసా? మనం ఉన్న స్థితి నుంచి మనల్ని పైకి తీసుకెళ్ళడు, మనల్ని జీరోకి తీసుకెళ్ళి జీరో నుంచి పైకి తీసుకెళ్తాడు దేవుడు. ఆమేన్. మనం ఉన్న స్థితిలో నుంచి మనల్ని పైకి తీసుకెళ్తాడు. అది గొప్ప కాదు, మనల్ని జీరోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి దేవుడు మనల్ని హెచ్చించుకుంటూ వెళ్తాడంట. ఆమేన్, ఆమేన్. చూడండి తర్వాత ఏమైంది? నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వానిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములో నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. చాలండి, దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. అప్పటికి అబ్రహాము వయసు 75 సంవత్సరాలు. 75 సంవత్సరంలో అబ్రహాము సంపద చాలా ఉంది. అబ్రహాము సంపద చాలా ఉంది. పనివారు ఉన్నారు, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, పశు సంపద చాలా విస్తారంగా ఉంది. అబ్రహాం ఎక్కడికి వెళ్ళమంట ప్రభా? ఈ మందంతా వేసుకుని ఎక్కడికి వెళ్ళమంట ప్రభా? ఈ బంధువులందరినీ వేసుకుని ఎక్కడికి వెళ్ళమంట ప్రభా? ఈ పనులందరినీ తీసుకుని ఎక్కడికి వెళ్ళమంట ప్రభా అని అడిగాడా? ఏనండి నాన్న, హలో ఏనండి, తర్వాత మాట్లాడతాడు. అడిగాడా? అడగలే. అరే నా వయసు ఏంటి ప్రభా? నా వయసులో ఇది సాధ్యమా? నువ్వు చూపించే దేశానికి అంటున్నావు, ఎక్కడో చెప్తేనే కదా నేను వెళ్ళేది టికెట్ బుక్ చేసుకుని. నువ్వు చూపించే దేశానికి అంటున్నావు, ఎక్కడికి వెళ్ళాలా? నువ్వు చెప్పే దేశం ఉంటే అక్కడ మా బంధువులు ఉంటే మాకు ఇల్లు రెడీ చేయని మేము ఫోన్ చేసుకుని ఏదో సిద్ధపరచుకుని వెళ్తాం. నువ్వు చెప్పకుండా వెళ్ళిపో అంటే ఎలాగ వెళ్ళిపోతాను ప్రభా? అడగలే. ఈ వయసులో నాకు అవసరమా? ఈ వయసులో మేము రాత్రి ప్రార్థనలకు రావాలా అని అడగలే. ఈ వయసులో మేము ఇంత ప్రయాసపడాలా?
ఈ వయసులో ఎంత ఇలాగ ప్రార్థన చేయాలా, ఈ వయసులో ఎంత ఇలాగ సేపు కూర్చోవాలా, బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, నీరసాలు వచ్చేస్తున్నాయి, మీరు అంతసేపు ఆరాధన అంతసేపు వాక్యాలు చెప్పాలా అని అడగలే. మాకెంత త్వరగా వదిలేస్తే అంత ఆనందం అని అనలే. ఏం చేశాడు చూడండి, ఆ 4వ వచనంలో, యెహోవా అతనితో అబ్రహాముతో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళాను. ఇంకా మారు మాట మాట్లాడలేదంట. దేవుడు ఎప్పుడైతే ప్రమాణం చేస్తాడో, దేవుడు ఎప్పుడైతే వాగ్దానం చేస్తాడో, సరే ప్రభా ఇదిగో మొదటిది ఏంటి, నీ దేశాన్ని ఏమంటున్నాడు అక్కడ, నువ్వు లేచి నీ దేశము నుండియో, నీ బంధువుల యొద్ద నుండియో, నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను చూపించే దేశానికి. సరే ఇదిగో లేచి వెళ్ళిపోతున్నాను, రండి. 1 నెల టైం ఇస్తావా ప్రభా, 2 నెలలు టైం ఇస్తావు ప్రభా, 3 నెలలు టైం ఇస్తావు ప్రభా, డిస్కషన్ చేయలే. సరే ప్రభా అయితే ఇదిగో వెళ్ళిపోతున్నాం, రండి. దేవుడు వెళ్ళిపోమన్నాడు. ఎక్కడికి అని ఉంటుంది శారా, ఏమో దేవుడు చెప్తాడు రండి, దేవుడు చెప్తాడు రండి అనుకునంట వెళ్ళిపోయారంట. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 అబ్రహాం ఏం నమ్మాడనంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతునని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందేను. దేవునికి స్తోత్రం. ఇంకా మారు మాట్లాడలే, రండి దేవుడు వెళ్ళిపోమన్నాడు అంతే. ప్రయాణం అయిపోయాడంట. వయసును లెక్క చేయలే, తనకున్న ఆస్తిపాస్తులు లెక్క చేయలే. నాకు అవసరం లేదు ప్రభా, ఇదిగో నాకు గొర్రెలు ఇచ్చావు కదా, నాకు మేకలను ఇచ్చావు కదా, ఎడ్లను ఇచ్చావు కదా, వీటిని మేపుకుని బతికేస్తాను ప్రభా అనలేదంట. హల్లెలూయా. మనం ఈరోజు ఆశీర్వాదకరమైన సంవత్సరంలో దేవుడు అడుగు పెట్టినప్పుడు ఈ ఆశీర్వాదాలు పొందుకునే దినంలో దేవుని సన్నిధికి రావలసినప్పుడు ఈ ఆశీర్వాదం కాదు మా ముఖ్యం. మా ఆశీర్వాదం ఏంటి, మాకు ఏదైతే ఇచ్చాడో ఆ ఆశీర్వాదాలు ముఖ్యమని పరుగులు పెట్టారు పొద్దున్నే. ఆలోచించండి. ఇక్కడ చూడండి ఏమంటున్నంటే, దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు, ప్రమాణం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేదంట. చూడండి, ప్రమాణం చేయని అంటాం కదా. దేవుడే ఇక్కడ అబ్రహాము దేవుణ్ణి ఎలా చూచాడంటే ఆయన కంటే ఎక్కువ ఎవరు లేరు. ఆమేన్. దేవుని కంటే ఎక్కువ ఎవరు లేరు. కాబట్టి ఇప్పుడు దేవుడే ప్రమాణం చేశాడంటే ఆయనే ఉన్నవాడు, ఆయనే ఉన్నతమైన వాడు. కాబట్టి ఆయన ప్రమాణం చేశాడంటే ఆ ప్రమాణాన్ని ఆయన తప్పే దేవుడు కాదు అనే విశ్వాసంతో అంట ప్రమాణం చేయలేకపోయిన కనుక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింతును అని చెప్పాను. ఆ మాట ఆగండి, ఆ మాట ఏ మాట చూపించండి. ఏ మాట? ఈ 2025 సంవత్సరంలో మీకు ఏం మాట అయితే ఇవ్వబడిందో ఈ మాట ఏం చేశాడు? అక్కడ ఏం చేయాలా? ఎందుకని? ఈ వాగ్దానం చేసిన దేవుడి కంటే పైవాడు ఎవడో లేడో. ఈ వాగ్దానం చేసిన నమ్ముడే ఉన్నతమైన వాడు. ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడే ఉన్నతమైన వాడు. ఈయన ఇప్పుడు మనతో ఏం చేశాడంటే అబ్రహాముతో చేసినటువంటి రీతిలో మనతో కూడా ఆయన ప్రమాణం చేశాడు. ఇది దేవుని ప్రమాణం. ఇది మనం ఏం చేస్తాం? చాలా మంది పోయి ఉంటాయి కూడా. ఎవరైనా పోయినాయా? ప్రమాణాలు పోయినాయా? దేవునికి స్తోత్రం. ఒకటే పోతాయి. ఇది దేవుని ప్రమాణం. ఇది దేవుని ప్రమాణం. ఎందుకు పెట్టామంటే
40,000 పైగా ఉన్నటువంటి వాగ్దానాలు మనం తీసుకోలేకపోతున్నాం. కాబట్టి కనీసం ఈ సంవత్సరం ఈ వాగ్దానం కోసమన్నా ప్రార్థన చేయండి, ఈ ప్రమాణం కోసమన్నా ప్రార్థన చేయండి అని ఈ వాగ్దానాలు ఇస్తున్నా. అబ్బాయి ఇది ఎంత అండి? 5 రూపాయలండి దీని ఖర్చు. ఎంత? మనం ఎలా ఉంటాం చెప్పనా? దేవుని ప్రమాణాన్నే జతికినాయి. దేవుని ప్రమాణానికి ఎందుకు చెప్తున్నాను తెలుసా మాట? తర్వాత చెప్తాను, ఇప్పుడు కాదు. దేవుని ప్రమాణాన్నే చాలా చీప్గా చూసాం మనం. ఎంతో తెలుసా? 5 రూపాయలు. మనకి ఎటువంటి ఆశీర్వాదాలు కావాలి? 5 రూపాయల ఆశీర్వాదం ఎత్తు ఊరుకుంటామా? చెప్పండి అమ్మా. అస్సలు ఈ ఊర్లో అందరికంటే నేను ఎక్కడ ఉండాలా? ఇచ్చి దేవుడికి ఇచ్చే ఆశీర్వాదం ఏమో ఇది. దేవుడు మనకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం అక్కడ ఉంచాను మనల్ని. చూడండి అంటున్నాడు కదా, ఈ మాట, ఈ వాగ్దానం, ఈ ప్రమాణం నమ్మి ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? ప్రభా నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యి, ఈ సంవత్సరంలో ఇది నెరవేర్చుతున్నందుకు వందనాలయ్యి అని ఎంతమంది ప్రార్థన? దేవుని స్తోత్రం. నమ్మాలంట, నమ్మాలి. ఇది గనుక నమ్మితే ఎక్కడుంటో తెలుసు ఈ వాక్యం, ఈ ప్రమాణం ఎక్కడుంటో తెలుసా? మనం నమ్మమంటే ఒకసారి మీరు వెనక తిప్పేసుకోండి. అంటే నా వైపు చూపించాడు, నా వైపు చూపించాడు, నా వైపు చూపించాడు. ఒకసారి చెప్పండి మీ ప్రమాణాలు ఏంటో. అడుగులా అంటున్నారు అంతే. ఎందుకు తెలుసా? ఇది గనుక నమ్మామంటే, ఇది గనుక మనం నమ్మామంటే ఇది ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? ఎందుకో తెలుసా? ఈ పేపర్తో పని లేదు, ఈ మాటతోటే మనకే. ఈ మాట ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది. రెఫరెన్స్ చెప్పండి మీ ప్రమాణం. దేవుని స్తోత్రం. యెహోవా కొరకు ఎదురు చూచురు వారు నూతన బలం పొందుతారు. నాదది, మీకు కాదు, నాదది. ఇది ఎక్కడుండాలంటే ప్రతిరోజు ప్రభా ఇదిగో నువ్వు ఈ సంవత్సరం ఈ వాగ్దానం ఇచ్చావు, నేను 100% ఈ మాటను నమ్ముతున్నాను, 100% ఈ మాటను నమ్ముతున్నాను. యేసు నామములో వాగ్దానం నా జీవితంలో నెరవేరును గాక. ప్రార్థన చేయండి, నమ్మి ప్రార్థన చేయండి. తర్వాత చూడండి ఏమన్నాడు? ఆ మాట నమ్మి అతడు, ఓర్పు కావాలి మనకి. ఈరోజు 1వ తారీఖు వాగ్దానం తీసుకుంటే 2వ తారీఖు నెరవేరిపోవాలనుకుంటాం మనం. 1వ తారీఖు ప్రమాణం చేస్తే 2వ తారీఖున నెరవేరిపోవాలనుకుంటాం. ఇక్కడ చూడండి, అబ్రహాం రెండోది ఏంటి? 1 నమ్మాడు ఆ వాగ్దానాన్ని, ప్రమాణాన్ని. 2 ఓర్పుతో సహించాడంట. దేవుని స్తోత్రం. మనకు రెండోది ఏం కావాలంటే ఓర్పుతో. మనం ఏం చేయాలి తెలుసా? ప్రభా ఇదిగో 2025 1వ తారీఖుని తీసి చెప్పు, నాతో ప్రమాణం చేసావు, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుతారన్నావు. దాన్ని నాకు నూతన బలాన్ని ప్రభా, ఇంకా నేను పక్షిరాజు వలె నేను ఎగరాలి, పైకి ఎగరాలి, దేశాలు ఎగరాల. ఆమేన్. ఇది ఒక్కటే పట్టుకుంటున్నారా ఈ మాటనే? నూతన బలం పొంది పక్కన పక్షిరాజు ఉన్నాడు కదా. ఈసారి న్యూ కంట్రీస్కి దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు, నాకు తెరుస్తున్నాడు దేవుడు నాకు. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చెయ్యాలి, మనం ఓర్పుతో ఎదురు చూడాలి, సహించాలి. ప్రభు వాగ్దానం ఇచ్చావు, ఖచ్చితంగా నువ్వు చేస్తావు. ప్రతిరోజునంట దేవుణ్ణి మనం ఏం చేయాలంటే విసిగించాలంట. హల్లెలూయా. దేవుడు విసిగిపోతున్నాడు. ఎలాగో తెలుసా? కనీసం నేను ఎంత ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తలేదురా బాబు అని దేవుడు విసిగిపోతున్నాడు, కానీ మనం విసిగించలేదు ఆయన్ని. చూడండి రెండోది ఏంటి? మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. ఎప్పుడైతే నమ్మాడో వాగ్దానాన్ని, 2 ఓర్పుతో సహించాడో అప్పుడు ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిది మనము నమ్మాలి వాగ్దానాన్ని. 2 ఓర్పుతో మనము సహించే వారిగా మనము ఉండాలంట. చూడండి మళ్ళీ రండి, దీనిలోకి రండి. ఆదికాండం 24వ అధ్యాయం, 24వ అధ్యాయం. దేవుణ్ణి ఎలా చూచాడంటే అబ్రహాము, ఆదికాండం 24వ అధ్యాయం 4వ వచనం, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి
ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించేదను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఇస్సాకుకి భార్య కావాలి. ఇస్సాకు భార్య కావాలి కాబట్టి తన పనివాడిని పిలిచి తన పనివాడితో ప్రమాణం చేస్తున్నాడు. జాతికి వినాలి. ఇంతకుముందు నేను చెప్పాను, దేవుడు తన తోడు అని ప్రమాణం చేశాడు. ఎవరితోటంటే అబ్రహాముతో. అంటే దేవుని మించిన వారు ఎవరో లేరు. దేవుని తోడు, ఇది నా తోడు, నా దేశము, నా ఆశీర్వాదము నీ పైన ఉంచుతానని దేవుడు తన పైన ప్రమాణం చేశాడు అబ్రహాముతో. ఇక్కడ అబ్రహాము ప్రమాణం చేస్తున్నాడు. అంటే దేవుడు ఏ రీతిగా చూస్తున్నాడో మరొకసారి చూడండి. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారుని భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని ప్రమాణము చేయించేదను. దేవుని స్తోత్రం. ఇప్పుడు అబ్రహాము దేవుడు నన్ను ఆశీర్వదించాడు కాబట్టి నేనే గొప్పవాడిని అనుకున్నాడా? నాకు దేవుడితో పని లేదనుకున్నాడా? వినాలి. బైబిల్ చదివేసిన తర్వాత పైకెట్టేయండి తల్ల. అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు. చాలా సంపద ఉంది. దాన్ని మెడిటేట్ చేస్తే ఇంచుమించు అంట 3 కిలోమీటర్ల పైనే ఉంటదంట రోడ్డు మీద ఎడితే అబ్రహాము సంపద. విస్తారమైన పశు సంపద ఉంది. విస్తారమైన పనివారు ఉన్నారు. ఆ కాలంలో పనివారు ఉన్నారంటే ఎంతటి ధనవంతుడై ఉంటాడు? నేనే గొప్పోడిని, నాకున్న ఆస్తిపాస్తులు సరిపోవా? మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాలా? దేవుడు చెప్పిన మాట వినాలా? దేవుడితో నాకు పని లేదు, ఈ సంపదను చూసుకుంటాను అనుకున్నాడా? ఇక్కడ ఇస్సాకు భార్య విషయములో కూడా జాతిగనాలి తల్లిదండ్రులు. ఇస్సాకు భార్యను తెచ్చే విషయంలో కూడా ఎవరిని హెచ్చిస్తున్నాడంటే, ఎవరి నామాన్ని మీద ఆధారపడుతున్నాడంటే చూడండి, ఆకాశం యొక్క దేవుడనియో భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని ప్రమాణము చేయించేస్తాడంట. దేవుని స్తోత్రం. ఇక్కడ ఎవరిని ఇన్వాల్వ్ చేస్తున్నాడంటే దేవుని ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడంటే ఆకాశానికి భూమికి సమస్తానికి కూడా దేవుడైనటువంటి యెహోవాని ప్రమాణం చేస్తున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. మనకి దేవునితో పని లేదు. మనం ఏమనుకోండి తెలుసా? ఇది నా కష్టం, ఇది నా శ్రమ, ఇది నా సంపద, నా కష్టార్జితం అండి అని అంటాం కదా. దేవుడు ఆ శక్తిని ఇవ్వకపోతే, దేవుడు ఆ బలాన్ని ఇవ్వకపోతే, దేవుడు ఆ ఆరోగ్యం ఇవ్వకపోతే, దేవుడు ఆ సమృద్ధిని ఇవ్వకపోతే, దేవుడు ఆ సంపదను ఇవ్వకపోతే, ఇంతకుముందు చూపించాను మీ కీర్తన గ్రంథంలో నుంచి, విత్తనం వేయడం వరకునే మన పని. విత్తనం వేయడం వరకునే మన పని. ఆ విత్తనాన్ని మొలకెత్తింపజేసే పని ఎవరిదంట? నీటిని వర్షాన్ని కురిపించే పని ఎవరిదంట? ఆ పంట విత్తినటువంటి విత్తనం నుండి సమృద్ధిని తెచ్చే పని ఎవరిదంట? మనం ఏం చేస్తాం? మంచి విత్తనాలు వేసానండి, అందుకని ఈసారి పంట బాగా వచ్చింది. మంచి మందులు టైం టు టైం కొట్టేశానండి, అందుకనే. కింద ఉంటుంది ఒక మాట, చూపిస్తాను నేను. దేవుడు ఎలాగంటేనంట, ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడంటే, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. మీ పంటను తినివేయు పురుగులను, అమ్మా గట్టిగా అందరికి అర్థమయ్యేటట్టు చదువుతారని మిమ్మల్ని చదవమంటున్నాను, లేకపోతే నేనే చదువుతాను. ఆగండి. మీరు అంత గుంపుగా చదువుతుంటే వెనకాల ఉన్న వాళ్ళు ఎలాగ ఏం చదువుతున్నారు అర్థం కాదు చదువుతున్నారు. మీ పంటలను తినివేయు పురుగులను నేను గద్దించేదను. ఆగండి. ఇప్పుడు పంటకి పురుగు మందు కొడితే పోతున్నాయా, దేవుడు గద్దిస్తే పోతున్నాయా? హలో, అబ్బే పురుగు మందులు అందుకనే పంట ఎంత విస్తారంగా వచ్చేది.
ఎంత విస్తారంగా వచ్చింది. మలాకీ గ్రంథం 3:11 అంటున్నాడు, మీ పంటను తినిగివేయు పురుగులను నేను గద్దించేదను, అవి మీ భూ పంటను నాశనము చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్చకుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. మన పంటను ఫలింపచేసి, మన పంటకు అవసరమైన వర్షాన్ని కురిపించి, మన పంటకు అవసరమైనటువంటి ఆ యొక్క పురుగుల నుండి గద్దించి సమృద్ధిస్తున్నటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తామా? ఆ పంట దగ్గరికి వెళ్ళి మందు కొట్టుకుని వస్తామా? చెప్పండి అమ్మా. ఇక్కడ పంట విత్తనం వరకునే మంది, దాన్ని పండించి ఫలింపజేసి సమృద్ధినిచ్చే పని ఎవరిదే? అమ్మా, నమ్మినోళ్ళే చెప్పారు, నమ్మనోళ్ళు చెప్పలే. నమ్మినోళ్ళే చెప్పారు. కానీ మనమేమనుకోండి తెలుసా, ఇది నా శక్తి, ఇది నా బలము, ఇది నా కష్టము, ఇది నేను పండించింది, ఇది నేను సంపాదించింది. దేవుణ్ణి కూడా పక్కన పెట్టి మొదటి ప్రాధాన్యత వాటికి ఇస్తున్నారేమో. ప్రభు అంటున్నాడు, ఇది మీ వలన కలిగింది కాదు, ఇది మీ వలన కలిగింది కాదు. చూడండి అక్కడ ఏమన్నాడు మళ్ళా, ఆ దేవుని ఆకాశం యొక్కయు దేవుడనియు భూమి యొక్క దేవుడైన యెహోవా తోడని ఆయన ప్రమాణము చేశాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమస్తమును నోటి మాట సృజించినటువంటి దేవుడు ఆయనే సర్వానికి కూడా ఆధారభూతుడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఆయన లేకుండా ఏమి లేదు. ఆయన నోటి మాట ద్వారానే సమస్తమని కలుగజేసిన దేవుడు. నేను ఒకసారి మన వాక్యాన్ని మెడిటేట్ చేస్తుంటే జతకనాలి, వాక్యాన్ని మెడిటేట్ చేస్తుంటే దేవుడు కొన్ని లోతులు చూపించాడు. ఎలాగంటే సుమారుగా కొన్ని వేల సంవత్సరాలైంది భూమిని సృష్టించి, కొన్ని వేల సంవత్సరాలైంది భూమిని సృష్టించి. ఈ భూమిని సృష్టించినప్పుడు దేవుడు ఎలాగన్నాడంటే కలుగును గాక కలుగును గాక కలుగును గాక అని సృజించాడు. మనం అనుకుంటాం, మట్టంతా ఇలా రౌండ్గా వచ్చింది, అది భూమి అయింది. తర్వాత దాన్ని పక్కెట్టాడు, నీరో పక్క వచ్చింది, నారి నేల పక్క వచ్చింది, ఆకాశాన్ని భూమిని వేరుపరిచాడు, జలాలన్నీ పైకి వెళ్ళి కింద జలాలు వేరే అయినాయి. ఇలాగ అనేసుకుంటా సింపుల్గా కదా. నేను అడుగుతున్నా, మనం నడుపుతున్న బళ్ళు ఎప్పుడు వచ్చినాయి చెప్పండి? మనం నడుపుతున్న బళ్ళు ఉన్నాయే, మనం నడుపుతున్న బళ్ళు ఉన్నాయే, ఆ బళ్ళు ఎప్పుడు వచ్చినాయి? ఎంతకాలం అవుతుంది? దేవుడు సృష్టిని ఆరంభించినప్పుడు ఉన్నాయా అమ్మా? మహా అయితే 19వ శతాబ్దంలోనే వచ్చినాయి అయ్యి. కానీ దాంట్లో వాడే పెట్రోల్ ఎప్పుడు పెట్టాడు దేవుడు? ముందుగా అంటే ఎప్పుడు? అరే నెక్స్ట్ ఇయర్ బళ్ళు కనిపెడతారు కాబట్టి ఈ సంవత్సరం మళ్ళీ ఈ భూమిలో పెట్రోల్ ఎడదామని పెట్టాడు దేవుడు. చెప్పండి. గ్యాస్ పొయ్యిలు ఎప్పుడు వచ్చినాయి? గ్యాస్ పొయ్యిలు ఎప్పుడు వచ్చింది? పొన్ దీపం పథకం ఎప్పుడు వచ్చింది? మా మమ్మీ డాడీ 86 వరదలకు కొన్నారు గ్యాస్ పొయ్యి. అప్పుడు మా ఊర్లో మాకే గ్యాస్ 86 వరదలకే ఆ కొత్తగా పొయ్యి కొన్నారు. ఆ పొయ్యి మీదే వరదలకి అందరికి భోజనాలు వండి పెట్టారండి మా అమ్మగారు. 86లో వచ్చింది గ్యాస్. పోనీ 85 అనుకుందాం, అంత ముందు ఉంది అనుకుందాం. దేవుడు భూమిలో గ్యాస్ని ఎప్పుడు పెట్టాడు చెప్పండి? సృష్టి ఆరంభంలో మనం వెళ్ళే కొద్దీ, మన తరాలు వెళ్ళే కొద్దీ ఏది అవసరమో వీటన్నిటి చిట్టుబాగారు మీ పక్క ఆయన లేపండి, ఆయన పడుకో. వీటన్నిటిని ఎప్పుడు పెట్టాడు? ఎప్పుడు పెట్టాడు అమ్మా? హల్లెలూయా. అంటే దేవుడు ముందు చూపు గలవాడా? అప్పుడు అవసరం కాబట్టి సాంబార్ అవసరమా, ఆగి ఒక్క 10 నిమిషాలు ఆగాని సాంబార్ వండేస్తామంటున్నాడా దేవుడు? చెప్పండి.
దేవుడు ఎంత గొప్పోడు ఆలోచన చేయండి. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పోడు ఆలోచన చేయండి. రాను రాను క్రమంగా తరాలు మారుతున్న కొద్దీ, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వీటి సోర్స్ని ఎప్పుడు పెట్టాడంటే దేవుడు సృష్టి ఆరంభంలో పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సృష్టి ఆరంభంలో పెట్టాడు. సృష్టి క్రమం ఎలా చెప్పనా? కొబ్బరి చెట్టుకు మామిడికాయ కాస్తుందా? మామిడి చెట్టుకు కొబ్బరికాయ కాస్తుందా? ఇప్పుడు రైతులు ఉన్నారు, డిఫరెంట్ బ్రౌన్ రైస్ అంటున్నారు, బ్లాక్ రైస్ అంటున్నారు. వాళ్ళు ఏ విత్తనం విత్తితే ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి ఆ సోర్స్ వస్తుంది. అంటే ఇవన్నీ ఎప్పుడు పెట్టాడు దేవుడు? అటువంటి దేవుణ్ణి మనము దేవుడే కదా అనుకుంటున్నాం. మనం అటువంటి దేవుణ్ణి మనము తక్కువగా చూస్తున్నాం. కానీ ఇక్కడ అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ఆకాశమునకు దేవుడు, భూమికిని దేవుణ్ణి ఉన్న యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించేదను. ఆయన మనకు తోడుకున్నాడంట. ఆమేన్, ఆమేన్. ఆయన ఇప్పుడు పెట్టలేదు మన కోసం. సృష్టి ఆరంభంలో కలుగును గాక అన్నప్పుడే పెట్టాడు మన అన్ని అవసరతలను. ఆమేన్. అటువంటి దేవుణ్ణి మనము ఎలా చూస్తున్నాం? కానీ అబ్రహాము చాలా ఉన్నతమైన వాడిగా చూచుకున్నాడు. తర్వాత చూడండి ఇంకేంటో, అబ్రహాముని అబ్రహాముని గురించి తన పనివాడు, తన దాసుడు సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి 24వ అధ్యాయం 34వ వచనం కాడి నుంచి 34-35. అంతటా అతడు ఇట్లా, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడయ్యను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసీ జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. దేవునికి స్తోత్రం. ఎలియాజరు చెప్తున్నాడు, దాసుడైనటువంటి పనివాడైనటువంటి ఎలియాజరు అబ్రహామును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, నేను అబ్రహాం దాసుని, యెహోవా నా యజమానుడిని బహుగా ఆశీర్వదించాడంట. ఆమేన్. బహుగా ఆశీర్వదించాడంట. ఎందుకు ఆశీర్వదించాడు? ఎందుకు అబ్రహాము దృష్టిలో దేవుడు ఎక్కడున్నాడంటే మొదటి స్థానంలో ఉన్నాడు. ఆమేన్. అబ్రహాము దృష్టిలో దేవుడు ఎక్కడున్నాడంటే మొదటి స్థానంలో ఉన్నాడు. ఈరోజు మన దృష్టిలో దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు? చివరిలో ఉన్నాడు మనకి. అందుకని అంటున్నాడు, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడయ్యాడు. అతనికి ఉన్న సంపదలు చూడండి అన్నాడు. గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, దాసీ జనం ఉంది, ఒంటలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి. అనేకమైన విస్తారమైన ఆశీర్వాదాలు చేత దేవుడు ఆశీర్వదించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటంటే అబ్రహాము ఉన్నతుడైనటువంటి దేవుని ప్రమాణాన్ని పట్టుకున్నాడు, నమ్మాడు, ఓపికతో కనిపెడుతున్నాడు, ప్రయాణం చేస్తూ ఉన్నాడు, దేవుడు చెప్పిన మాట వింటూ ఉన్నాడు, ఆ మాట ప్రకారం వెళుతున్నాడు. కాబట్టి దేవుణ్ణి ఉన్నతమైన స్థితిలోనే మొదటి స్థానంలోనే అతడు చూచుకుంటున్నాడు. కాబట్టే దేవుడు అతనిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈరోజు 2025వ సంవత్సరం వాగ్దానం తీసుకున్నటువంటి మనం ఏం చేయాలంటే, ఈ వాగ్దానం చేసినటువంటి దేవునికి మొదటి స్థానం ఇవ్వాలా.
ఈ వాగ్దానం చేసినటువంటి దేవుణ్ణి మొదటివాడిగా, ఆయన యొక్క శక్తిని, ఆయన ఉన్నత స్థితిని ఎరిగిన వారంగా, ఆయన చెప్పిన మాట ప్రకారం ఎప్పుడైతే మనం నడుచుకుంటామో ఈ వాగ్దానం మన చేతిలో నెరవేరుతుంది. అప్పుడు దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు గొప్ప జనంగా చేస్తాడు. దేవుడు మనం ఆశీర్వదించబడటమే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మనల్ని ఉంచుతాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, హెబ్రీ పత్రిక గ్రంథకర్త చెప్తాడు చూడండి, అబ్రహామును బట్టి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం కానీ చూద్దాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకనే. ఎలా వెళ్ళాడంట? ఇక్కడ 2 మాటలు కనబడుతున్నాయి. అబ్రహామును దేవుడు చెప్పాడు, అబ్రహామా, ఇదిగో నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టు అని నేను చూపించే దేశానికి వెళ్ళాను. గానే అబ్రహాము, చదవండి ఇప్పుడు ఆ మాట, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఈ వాగ్దానం మన జీవితంలో ఇచ్చాడంటే దీని మీద మనకు ఇచ్చినటువంటి దేవుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఇదేదో కాగితం ముక్క కదా, ఇదేదో కాగితం ముక్క, దీంతో పని లేదో అనుకుంటే ఇది కాగితం ముక్కలాగే ఉంటది మన జీవితంలో. విశ్వాసమును బట్టి, ఈ విశ్వాసం, ఈ వాక్యం మీద మనకు విశ్వాసం ఉండాలి. ఈ వాక్యాన్ని ఇచ్చిన దేవుని మీద మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి దేవుని వాక్యానికి మనం లోబడాలి. రెండో, ఆయన ఇచ్చిన వాగ్దానానికి మనం లోబడాలి, దేవునికి లోబడాలి. ఆ లోబడినప్పుడే తాను స్వాస్థ్యంగా పొందనున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాడు. ఆయన ఎలా వెళ్ళిపోయాడంటే గుడ్డిగా వెళ్ళిపోయాడు అంతే. హల్లెలూయా. గుడ్డిగా వెళ్ళిపోయాడు. ఎందుకని? పిలిచినోడు ఎవరో? ఉన్నతమైన వాడు. ఆయనకు మించినోడు ఎవరు లేరు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఆ వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు. ఆయన పిలిచాడు, వెళ్ళమన్నాడు, అంతే, నేను వెళ్ళిపోతున్నాను. లోబట్టాడంట. హల్లెలూయా. లోబడి ప్రదేశమునకు బయలు వెళ్ళాను. మరి ఎక్కడికి వెళ్ళాను అది ఎరుగక బయలు వెళ్ళాను. విశ్వాసం బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరు. ఇప్పుడు వాగ్దానము జాతి వినాలి. వాగ్దానం అబ్రహాం ఒక్కడికే చెందిందా? చెప్పండి అమ్మా. ఇక్కడ ఏమంటున్నాడంటే విశ్వాసం బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు. ఆ వాగ్దానం అబ్రహాముకు ఒక్కడికే కాదంట, అబ్రహాము సంతతికి కూడా చెందిద్దంట. ఆమేన్. అబ్రహాము సంతతికి. అబ్రహాము సంతతి ఎవరంటే విశ్వాస సంబంధులందరం కూడా అబ్రహాము సంతతే. ఆమేన్. ఇక్కడ అన్నాడు కదా ఇందాక దాసుడు ఎలియాజరు అంటున్నాడు కదా, దేవుడు నమ్మాడు, దేవుడి మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి విస్తారంగా ఆశీర్వదించాడు. వినాలి, మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతామో, మనం ఎప్పుడైతే దేవుడి మీద విశ్వాసం ఉంచుతామో, అబ్రహాముతో ప్రమాణము చేసి అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానానికి ఎవరు వారసులం అంటే మనము కూడా వారసులమే. ఆమేన్. చదవండి మరలా. అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. విశ్వాసను బట్టి శారయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. తర్వాత ఇంకో మాట, శారా వయసు ఇంచుమించు 65-70 సంవత్సరాలు అప్పటికే. ఏది దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు. వాస్తవానికి వాళ్ళిద్దరికి పిల్లలు లేరు, కానీ ఇక్కడ శారాను కూడా చెప్తున్నాడు. ఎలాగో చూడండి, విశ్వాసం బట్టి శారయు
వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు అని నమ్మిందంట ఆమె. దేవుని స్తోత్రం. ఆమె అనుకుందా, అరే నా వయస్సేమో ముసలిదాన్నా, నా సంతానం విస్తరింపజేస్తావా, గొప్ప జనంగా చేస్తావా అని అడిగిందా? కానీ ఎప్పుడైతే దేవుడు ప్రమాణం చేశాడో, దేవుడు వాగ్దానం ఇచ్చేసాడో, ఆ ప్రమాణాన్ని, ఆ వాగ్దానాన్ని బట్టి ఆమె చూడండి ఏమంటుంది, ఎంచుకొని కనుక తాను వయసు గతించినదైనను ఏంటంట, గర్భము ధరించడానికి ఆ వాగ్దానం తనలో శక్తిని నింపిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వృద్ధాప్యములో గర్భమును ధరించడానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు చేసిన ప్రమాణాన్ని బట్టి. ఆమేన్. ఇప్పుడు ఈ వాగ్దానం మనం ఏదో బైబిల్ పెట్టుకునేదే కాదు, ఈ వాగ్దానం కూడా మనలో ఏం నింపేదంటే శక్తి నింపేది. మనకు సామర్థ్యం లేదు, కానీ ఈ వాగ్దానం మనలో ఏం తీసుకొస్తుంది అంటే ఆ సామర్థ్యాన్ని తీసుకొస్తుంది. మనలో శక్తి లేదు, కానీ వాగ్దానం ఏం చేస్తుంది అంటే ఆ వాగ్దానం నెరవేర్పు కావలసినటువంటి శక్తిని ఇస్తుంది. మనం అనుకోవచ్చు, నేను ఈ అయిన పరు వరకునేనండి, నా పరిస్థితి ఎక్కడి వరకునేనండి. దేవుడు మనలో సామర్థ్యాన్ని నింపి ఏమెక్కిస్తాడు? ఫ్లైట్స్ ఎక్కిస్తాడు. ఫ్లైట్స్ ఎక్కిస్తాడు. నాకు చదువు లేదండి, నా సామర్థ్యం అది కాదండి. చదువు లేకపోయినా ఆ పరిస్థితులు కాదు, దేవుడు తన శక్తిని నింపడంటే ప్రపంచాన్ని చుట్టొస్తాం మనం. ఆమేన్, ఆమేన్. కే పాల్ గారు ఎంతమంది తెలుసు? కే పాల్ గారు ఏం చదివాడు ఆయన? ఏం చదివాడు ఆయన తెలుసా? ఏం చదివాడు? 7వ తరగతి చదివాడు. అంత 7వ తరగతి. మన సామర్థ్యం కాదు. ఆయన సాక్ష్యం చెప్పేవాడు. ఎలా తెలుసా? ఆయన సాక్ష్యం చెప్పేవాడు. ప్రతి క్రిస్మస్కి వచ్చేవాడు ఆయన. ప్రతి క్రిస్మస్కి వచ్చేవాడు. తణుకులో జరిగే క్రిస్మస్కి వచ్చి, ఈ సంవత్సరం నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి మీరు ప్రార్థన చేయండి, మరలా నేను ఈ పొజిషన్లో ఉండాలని ప్రార్థన అవసరం చెప్పేవాడు ఆయన. నిజంగా వచ్చే సంవత్సరానికి ఆయన ఆ పదవిలో ఉండేవాడు. ఆయన వచ్చేవాడు, మీరు ప్రార్థన చేశారు, దేవుడు నన్ను అక్కడ కూర్చోబెట్టాడు, మరలా వచ్చే సంవత్సరం నేను ఈ పదవిలో ఉండాలని వాడు. మన సంవత్సరం అన్నాడు, మీ అందరికి భోజనాలు ఎట్టాలనుకుంటున్నాను అన్నాడు. పాపం ఓడిపోయాడు ఆయన. దేవుడు అడిగే ప్రతి దాంట్లో కూడా ఆయన ఏదైతే అడిగేవాడో వచ్చే సంవత్సరం ఆ స్థితిలో ఉండేవాడు ఆయన. అది ఆయన శక్తేనా? చదువులేదు. వాళ్ళ అన్నయ్య గారు, నాకు మా గురువు గారు, ఆయన అంటూ ఉండేవాడు, ఎరా నేను ఇంత పీజీలు చేశాను, ఇంత ఎలా చదివాను, ఇంతలా మీకు ప్రొఫెసర్గా ఉన్నాను, నాకు లేదురా డాక్టరేట్, మీ బాస్కి డాక్టరేట్ వచ్చేసిందిరా అనేవాడు ఆయన. మీ బాస్ సంపాదన, నేను ఎంత చదువు నేను సంపాదించలేకపోతున్నాను, మీ బాస్ కోట్లు సంపాదించేస్తున్నాడు అంటాడు ఆయన. అది మనిషి శక్తిని సామర్థ్యాన్ని కాదు, మన దేవుని శక్తి మీద మనం ఆధారపడాలి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ చూడండి, శారా వృద్ధాప్యంలో ఉంది. ఆ వాగ్దానాన్ని ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడని నమ్మిందో ఆ గర్భానికి కావలసినటువంటి శక్తిని పొందుకుందంట. ఆమేన్. చూడండి తర్వాత, అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కను నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలెనో సముద్ర తీరములు అందరి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెనో సంతానము, చచ్చిపోయే స్థితిలో ఉన్నవాడికి అంతటి సంతానం ఇచ్చాడంట దేవుడు. ఆమేన్. మృతతుల్యమనంటే చావు బతుకుల మధ్యన ఉన్నవాడు అని అర్థం. అంటే ఇంకా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి వాడి నుండి దేవుడు విస్తారమైన జనాంగాన్ని రప్పించాడంట. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? దేవుడు చేసిన ప్రమాణము, దేవుడు చేసిన వాగ్దానము. దేవుడు చేసిన వాగ్దానమే వారి జీవితంలో ఏదైతే ప్రమాణం చేశాడో, ఏదైతే వాగ్దానం చేశాడో దానికి దేవుడు కంప్లీట్గా వాగ్దానాన్ని నెరవేర్చాడు. కారణం ఏంటంటే దేవుణ్ణి చూచే విధానం. 2, దేవుణ్ణి నమ్మాడు, దేవునికి లోబడ్డాడు. దేవుడు వాగ్దానం ఇచ్చి తప్పిపోయే దేవుడు కాదని విశ్వసించాడు.
ఇంకేం చేశాడని చూద్దాం రండి. గలతీయులకు రాసిన పత్రిక ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం కానించి త్వరగా. యెహోవా అబ్రహామునకు ప్రత్యుత్తరమి, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి, అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమును ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ రెండు ప్రాంతాలు, ఇవి రెండు ప్రాంతాలు, రెండు పరిస్థితులు. 7వ వచనంలో ఏమంటున్నాడంటే, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమైన నీ సంతానము ఈ దేశమునకు ఇచ్చేదనని చెప్పగా, జాతికినాలి. యెహోవా ఈ ప్రత్యక్షమయ్యాడు, ప్రమాణం చేస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. ఎప్పుడైతే ఆ వాగ్దానం ముగిసిందో ఇతను ఎగురు గంతులు వేసుకుంటే ఇంటికి వెళ్ళిపోలే. అమ్మా, దేవుడు ఎప్పుడైతే ప్రమాణం చేశాడో, దేవుడు ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చాడో, భలే చెప్పవు సంతోషమైన వార్త, నేను వెళ్ళి మా సారాక్యని మా పనులకు చెప్తానని వెళ్ళిపోలే. ఏం చేశాడనంటే, తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠాన్ని కట్టాడంట అక్కడ. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుడు ప్రమాణం చేశాడో, ఎప్పుడైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడో, తన చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? బలిపీఠాన్ని కట్టాడు అక్కడ. ఏం చేశాడు? వాగ్దానం రాగానే ఎంతమంది ప్రభువా నీకు వందనాలయ్యా, ఈ వాగ్దానం ఇచ్చినందుకని మోకరించి ప్రార్థన చేశారు? దేవునికి స్తోత్రం. 4, 5. ఎంతమంది వాగ్దానం ఇచ్చావని కృతజ్ఞతగా అర్పణ చెల్లించారు? వాగ్దానం ఇచ్చావయ్యా అని తీసుకుంటున్నప్పుడు కాదు, ఈ వాగ్దానం నా జీవితంలో ఇచ్చావయ్యా అని. బలిపీఠని కట్టడం అంటే ఒక ప్రార్థనే కాదు, బలి అర్పణ కావాలి. అక్కడ దేవునికి నైవేద్యం కావాలి, ఇంపైన సువాసన గల బలి అర్పణ, దహన బలి గాని, సమాధాన బలి గాని, లేదా కృతజ్ఞత అర్పణ గాని జరగాలి అక్కడ. వాగ్దానం మట్టుకు మా జీవితంలో నెరవేరిపోవాలి. అబ్రహాము చేసిన వాగ్దానం తీసుకోగానే ఏ దేవుడైతే మాట్లాడాడో, ఏ దేవుడైతే ప్రత్యక్షమై తనతో ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు, వెంటనే బలిపీఠం కట్టేశాడంట అక్కడ. 2 చూడండి, అక్కడ ఎక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి, అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అక్కడతో ఆగలే, ఆ వాగ్దానం రాగానే ఆగలే. ఆయన ఎక్కడికైతే వెళ్తున్నాడు, వెళ్ళిన కడలో ఒక బలిపీఠం కట్టడం, దేవునికి బలి అర్పణ ఇవ్వడం, దేవునికి ప్రార్థన చేయడం, అవన్నీ కూడా జరుగుతున్నాయి. అందుకని వాగ్దానం పట్టుకుని ప్రతిరోజు ప్రార్థన చెయ్యాలి. అబ్రహాము నమ్మాడు, అబ్రహాము లోబడ్డాడు, అబ్రహాము దేవుని మాటను పట్టుకుని బయలుదేరాడు. అక్కడతో అయిపోలే. నువ్వు నడిపించుకొని నక్షత్రంలాగా వెళ్ళిపోలేదు. అయినా వెళ్ళిన దగ్గరల్లా దేవునికి ప్రార్థిస్తున్నాడు, వెళ్ళిన కడల్లా బలి అర్పణలు అర్పిస్తూ ఉన్నాడు. అబ్రహాము, మీరు అబ్రహాం జీవితం ఆదికాండం 12వ అధ్యాయం నుంచి 25 మధ్యలో ఉంటది. కరెక్ట్గా 13 అధ్యాయాల్లో ఉంటాడు అబ్రహాము. ఈ 13 అధ్యాయాలు చదివితే అబ్రహాం అంట ప్రతిరోజు ఇంకా సూర్యోదయం అవక ముందే తన కుటుంబాన్ని తీసుకొచ్చి బలి అర్పణ అర్పించేవాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే మనం చూడండి, ప్రతిరోజు అంటే సంవత్సరంలో 365 రోజులు జతికినాను. మనం ఏమనుకుంటాం, అయ్యో బాబోయ్ 365 రోజులు గొర్రెలు ఇచ్చేయాలా? ఎన్ని వాళ్ళ ఈ సంవత్సరంలో 365 గొర్రెలు వెళ్ళిపోతాయా? అబ్రహాం అలా ఫీల్ అవ్వలేదంట. దేవుడికి ఇచ్చి కొద్దే దేవుడు సమృద్ధినిస్తున్నాడంట. దేవుడికి రోజు బలి అర్పణ ఇచ్చి కొద్దే దేవుడు తన మందను పెంచుతూ ఉన్నాడంట. అది దేవుని మీద ఆధారపడే విధానం. ఇక్కడ చూడండి, వెళ్ళిన దగ్గరల్లా బలిపీఠం కట్టడం, బలి అర్పించడం, ప్రార్థించడం, దేవునికి ఇవ్వడంలో వెనకడిగేయలేదంట అబ్రహాము. హల్లెలూయా. ఇందాక అది చెప్పాను కదా, దీని కాస్ట్ ఎంత పెట్టారంటే 5 రూపాయలు బిళ్ళ.
వాగ్దానం మట్టుకు మంచి వాగ్దానం రావాలి. వాగ్దానం మంచి వాగ్దానం దేవుడు నాతో చేయాలి, దేవుడు మంచి ప్రమాణం నాతో చేయాలి. మనం చెల్లించే 5 రూపాయలకి. కానీ దేవుడు మన జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం ఇవ్వాలంటే అబ్రహాము ఆశీర్వాదానికి నన్ను వారసునిగా చేసేయాల. కానీ అబ్రహాము వెనకడిగేలే దేవునికి ఇవ్వడంలో, దేవుని ప్రార్థించడంలో వెనకడిగేలే, దేవుని మాట వినడానికి వెనకడిగేలే. దేవుని మాట దేవుడే ప్రథముడు అని ఎంచుకున్నాడు తన జీవితంలో. కాబట్టే అబ్రహాము దేవుడు ఏదైతే వాగ్దానాన్ని చేశాడో ఆ వాగ్దానాన్ని తను స్వతంత్రించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం కాడి చూద్దాం త్వరగా. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునండి. ఆగండి ఒకసారి. ఇప్పుడు అబ్రహాము కుమారులు ఎవరంట? అబ్రహాము వారసులు ఎవరంట? గట్టిగా చెప్పండి. అంటే ఎవరు? ఎవరండి? విశ్వాసులేనా మీరందరూ? నిజమేనా? ఇప్పుడు స్కూల్లో టీచర్ ఉంది. స్కూల్లో టీచర్ అంటే మనకు ఒక విశ్వాసం. ఎందుకని? మనకు మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తుందని కదా. మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తుంది కాబట్టి మన టీచర్స్ డే రోజున లేకపోతే న్యూ ఇయర్ రోజున మన మా అమ్మాయి ఫ్రూట్ సెట్కి వెళ్ళి ఇచ్చిందంట. ఎవరికి ఇచ్చామంటే మా టీచర్లు అందరికి ఇచ్చేసానంట. విశ్వాసాన్ని బట్టి. ఎందుకు? వాళ్ళు మనకి మంచి చదువులు చెప్తున్నారు, మంచి విద్యాబుద్ధులు మనకి నేర్పిస్తున్నారు కదా. ఇప్పుడు టీచర్ అంటే విశ్వాసం ఉందని మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళింది అనుకోండి స్కూల్కి, విశ్వాసం ఉన్నట్ట? చెప్పండి, చెప్పాలి. మధ్యాహ్నం 1 గంటకి వెళ్తే టీచర్ మీద మనకి మంచి విశ్వాసం ఉన్నట్ట. మరి ఆరాధనలో ఎంతమంది వచ్చారు? మరి మీరు విశ్వాసులు అవుతారా? చెప్పండి. విశ్వాసులని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడాల్సిన పరిస్థితులు. ఇక్కడ అంటున్నాడు, విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. అనగా విశ్వాస సంబంధులే అబ్రహాము ఆశీర్వాదానికి, అబ్రహాము దేవుడితో చేసిన ప్రమాణానికి వారసులు మనము. ఎవరంటే విశ్వాసులే. విశ్వాసులంటే నేను వచ్చి డ్రమ్ము కొడుతున్నాను కదండి నేను విశ్వాసనే, నేను వచ్చి పాటలు పాడుతున్నాను కదండి నేను విశ్వాసనే కాదో. ఎవరైతే యేసుక్రీస్తు నందు రక్షణను పొందుకుంటారో వారు మాత్రమే. మరి మిగిలిన వారు మీరు నిజంగా విశ్వాసులైతే గనుక దేవుని దగ్గరికి రావడానికి పరుగులు పెడతారు. విశ్వాస సంబంధాలైతే కనుక దేవునితో గడపడానికి ఇష్టపడతారు. విశ్వాస సంబంధాలైతే ఎంత సమయమైనా సరే దేవునితో గడపడానికి నాకు వేరే పని లేదు, వేరే పనులు పెట్టుకోకుండా మొదటి ప్రాధాన్యతనిస్తారు. ఇప్పుడు చెప్పండి, మీరు విశ్వాస సంబంధులా? ఇక్కడ అంటున్నాడు, విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు. ఎవరికి చెప్తున్నాడు? సంఘానికే చెప్తున్నాడు. తర్వాత దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. సువార్తను విని రక్షణ పొందినటువంటి కేవలం ఎవరైతే రక్షణ పొందారో వారు మాత్రమే అబ్రహాముతో పాటు మనము కూడా ఆశీర్వదించబడతామంట. దేవుని స్తోత్రం.
చూడండి ఇంకేమన్నాడు, ధర్మశాస్త్రం విధించిన క్రియలను సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా శాస్త్రమందు వ్రాయబడిన విధులన్నీ చేటి అందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఈ ధర్మశాస్త్రం, మీ చేతిలో ఉన్న ధర్మశాస్త్రము ఏదైతే ఉందో దీని ప్రకారము నడుచుకుంటే మీరు విశ్వాస సంబంధులు. ఒకవేళ దీని ప్రకారం మీరు నడుచుకోకపోతే మీరు ఏం తెచ్చుకుంటారంటే ఆశీర్వాదాన్ని కాదు, ఏం తెచ్చుకుంటారు? నేను చెప్తున్నమాట కదా, బైబిల్ చెప్తున్నమాట. మీరు దీని ప్రకారం నడుచుకుంటే, దేవుని ప్రమాణంలోకి వస్తే, అబ్రహాముతో వారసులుగా మీరు వస్తే అబ్రహాము ఆశీర్వాదానికి వారసులు అవుతాం. ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తే ఆశీర్వాదానికి కాదు శాపగ్రస్తులం అవుతామని గలతీ పత్రిక ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఈరోజు అబ్రహాము నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి, దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. మరొకసారి మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను, నేను దేవుడికి మొదటి స్థానం ఇవ్వండి. ఆదివారాల రోజున ఏ పనులు పెట్టుకోకండి. చేతులు జోడిస్తున్నాను మీకు, ఎందుకో తెలుసా? ఇది పరిశుద్ధ దినం. ఇది దేవుడు 6 దినాలు కష్టపడి 7వ దినాన విశ్రాంతి దినముగా మనకెందుకు ముద్రించాడనంటే, లేవీకాండంలోకి వెళ్తే, ధర్మశాస్త్రంలోకి వెళ్తే జాతి వినాలి. ధర్మశాస్త్రంలోకి వెళ్తే 7వ దినాన్ని విశ్రాంతి దినమని అంటారు. దేవుని ఉద్దేశం అది. దేవుని ఉద్దేశం 7వ దినాన్ని విశ్రాంతి దినం అంటే, 6 దినాలు కష్టపడిన తర్వాత 7వ దినాన్ని నా మీద ఆధారపడు, నువ్వు కష్టపడకుండానే నిన్ను ఆశీర్వదిస్తాను, పోషిస్తానని అంటే, నీ మీద నాకు నమ్మకం లేదయ్యా, నా పని నేను చూసుకుంటాను తర్వాత నువ్వు అని అనుకుంటున్నారు. నా అనుభవం చెప్తాను నేను. ఆదివారం పనికెళ్ళి సంపాదించిన డబ్బేది కూడా మన చేతిలో నిలబడదు. నా అనుభవం. ఆదివారం రోజున మనం ఎంత ప్రయాసపడి, ఎంత కష్టపడి, ఎంత సంపాదించినా అది మన సొత్తు కాదు. ఎక్కడ పోతాం తెలుసా? ఓ పక్క 7వ దినాన్ని ఆశీర్వదిస్తాడన్న దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. మనం వెళ్ళి శ్రమ పడినా వాటిని కోల్పోతున్నాం. విశ్రాంతి దినము, ఈ యొక్క పునరుద్ధాన దినము, ఆదివారం దినాన దేవుని మందిరంలోకి వస్తే దేవుడు వారానికి సరిపడే ఆశీర్వాదాలు మన మీద కుమ్మరిస్తాడంట. మన నమ్మకం ఏంటి? ఈయన అలాగే చెప్తాడు, మన పదరా వెళ్ళిపోదాం. అబ్రహాము నమ్మాడు. అబ్రహాము ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవునికి అర్పణలు ఇచ్చాడు, బలిపీఠాలు కట్టాడు, ప్రార్థించాడు. ఎక్కడికనేది చెప్పకుండానే ప్రయాణమై వెళ్ళాడు. కాబట్టి దేవుడు ఆ వాగ్దానాన్ని తన జీవితంలో నెరవేర్చాడు. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనంలో నుంచి మాట్లాడతాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. చదువు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లే పోయబడును. ధాన్యము బిగబట్టు వానిని జనులు శపించెదరు, దాని అమ్ము వాని తల మీదకి దీవెన వచ్చును. దేవునికి స్తోత్రం. మీకు ఎంతమందికి అర్థమైందో కానీ దాన్ని వివరించడానికి వచ్చే టైం సరిపోదు. అక్కడ అంటున్నాడు, మనం ఎప్పుడైతే వెదజల్లుతామో, దేవునికి విస్తారంగా ఇస్తామో, దేవుడు కూడా మనకి ఎలాగిస్తాడంటే విస్తారంగా ఇస్తాడంట. మనం ఉన్న దానిలో కూడా ఎందుకులే దేవునికి ఇవ్వడం ఎందుకని మనం చెయ్యి వెనకలాగుతున్నాం అనుకోండి, దేవుడికి కూడా చెయ్యి వెనకలాగుతాడంట. అబ్రహాం అది చేయలే. అబ్రహాము ఏ సమయంలో దేవునికి అర్పించాలో, ఏ సమయాన్ని దేవునికి దగ్గర సహవాసం ఉండాలో, ఏ సమయంలో ప్రార్థించాలో, ఏ సమయంలో దేవునితో కలిసి ఉండాలో దేవుని కొరకు ఎదురు చూచాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని అబ్రహాము స్వతంత్రించుకున్నాడు. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. ఈరోజు మీ అందరికీ తెలిపేది, మన జీవితంలో వాగ్దానం నెరవేరాలంటే అబ్రహాం ద్వారా మనం ఏం మాటలైతే విన్నామో ఆ మాటల్ని రోజు మన జీవితంలో కనుక మనం అమలు చేసుకోగలిగితే
దేవునికి మొదటి స్థానం ఇవ్వగలిగితే, దేవుని మాట వినగలిగితే, దేవుని మాటను నమ్మగలిగితే, దేవుని మాటకు లోబడగలిగితే, దేవుడు చూపించే మార్గంలో నడవగలిగితే, దేవుని మీద పరిపూర్ణ నమ్మకాన్ని ఉంచగలిగితే, దేవునికి ఇవ్వడంలో ఔదార్యం కలిగి ఉంటే, దేవునికి ఇవ్వడంలో ముందుంటే ఖచ్చితంగా అబ్రహాము ఆశీర్వాదానికి, దేవుని అబ్రహాముతో చేసిన ప్రమాణము, అబ్రహాము కుమారులుగా కుమార్తెలుగా ఆ ప్రమాణం మన పైన కూడా ఉంటుంది. ఆ వాగ్దానం మన పైన కూడా ఉంటుంది. అబ్రహాము ఆశీర్వదించిన దేవుడే మనల్ని కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ వాగ్దాన ఫలం మనం పొందుకోవాలంటే, ఆ వాగ్దానానికి వారసులుగా చేసినటువంటి క్రీస్తు ప్రభుని ఆశ్రయించి, ఎందుకో తెలుసా, ఆ వాగ్దానం మధ్యలో మనం దూరం అయిపోయాం. మీద చదువు మనం నీతిమంతులుగా మార్చాడు. అక్కడ నీతిమంతులుగా మార్చాడు. చూడండి, దేవుడు విశ్వాసం మూలముగా అన్య జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్య జనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగానే. దేవునికి దూరమైపోయి అన్య జనంగా ఉన్నటువంటి మనల్ని క్రీస్తు యేసు రక్తము ద్వారా మనల్ని ఏం చేశాడంటే సమీపస్తులుగా మార్చాడు. అది ఒకటి అనుకుంటాం మనం. యేసయ్య ఏం చేశాడమ్మా అంటే, మా పాపాల కోసం చచ్చిపోయాడని అని అంటాం. ఒక పాపాల కోసమే కాదు, దూరం అయిపోయిన మనల్ని దగ్గర చేర్చాడు. వాగ్దానానికి దూరం అయిపోయినటువంటి, దేవుని ప్రమాణానికి దూరం అయిపోయిన మనల్ని ఆ ప్రమాణంలోనికి మనల్ని తీసుకొచ్చాడు. కాబట్టి ఈ రోజున అబ్రహాము ఆశీర్వాదాన్ని మనం అందరం కూడా వారసులమే. అబ్రహాము దీవెనకి మనం అందరం వారసులమే. అబ్రహాము వాగ్దానానికి మనం అందరం వారసులమే. అబ్రహాముతో దేవుడు చేసిన ప్రమాణానికి మనమందరము కూడా వారసులమే. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువును బట్టి మనమందరం కూడా, యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో చేసినటువంటి త్యాగాన్ని బట్టి, ఆయన ప్రాణం అర్పించడాన్ని బట్టి, ఆయన మరణాన్ని బట్టి మనమందరం కూడా ఈరోజు ఈ వాగ్దానానికి వారసులం. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. అడగండి, ప్రభు అబ్రహాముకి వాగ్దానం చేశావు, నాకు కూడా వాగ్దానం చేశావు. అబ్రహాము వాగ్దానానికి వారసులుగా నన్ను నిలబెట్టావు ప్రభు, నాకు కూడా వాగ్దానం చేశావు. అబ్రహాము ఏదైతే ప్రమాణం చేసావో ఆ ప్రమాణానికి వారసులుగా మాకు కూడా ఆశీర్వాదాలు ఇవ్వండి అయ్యా. ఈరోజు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నన్ను కూడా ఆశీర్వదించండి అని మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో ఖచ్చితంగా వాగ్దానం మీ జీవితంలో నెరవేరుతుంది 2025 సంవత్సరంలో. కాబట్టి వాగ్దాన నెరవేర్పు కొరకు మీరు అనుదినం ప్రార్థించేవారిగా, దాన్ని నమ్మి విశ్వసించి లోబడి నడుచుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ప్రేమ గల మా తండ్రి, నీకు స్తోత్రాలు. కృప కలిగిన దేవ, నీకు వందనాలు ప్రభా. 2025 సంవత్సరంలో మాకు ఇవ్వబడిన వాగ్దానం మేము ఎలా స్వతంత్రించుకోవాలి? నన్ను ఈరోజు అబ్రహాముని సాక్షిగా మా ముందు ఉంచి మాతో మాట్లాడిన దేవా, నన్ను అబ్రహాము ఏ రీతికైతే నీకు లోబడ్డాడో, నమ్మాడో, నీ మాటని నన్ను విశ్వసించాడో ప్రభా, మేమును కూడా ఆ రీతిగా లోబడి నమ్మి విశ్వసించి మేమును కూడా అబ్రహాము వలె నడుచుకునే కృప మా అందరికీ దయచేయండి. ఈ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే కృప మా అందరికీ దయచేయమని, ఈ వాగ్దాన ఫలను మేమందరము కూడా పొందుకొని నువ్వేదైతే ఉన్నతమైన స్థితిలో వచ్చినా గొప్ప జనంగా చేస్తానన్నావు, మీ నామాన్ని హెచ్చిస్తానన్నావు, ఆ వాగ్దానం అంతటిని మా పైన కుమ్మరించమని ప్రభు, ఈ లోకానికి మేము ప్రాధాన్యత ఇచ్చేవారిగా కాకుండా, ఈ లోక సంపదకి ప్రాధాన్యం ఇచ్చేవారిగా కాకుండా, నీకు మాత్రమే మొదటి స్థానం ఇచ్చే స్థితిలో మేము ఉండగలిగే కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. సమయంలో పాట పాడుతుండగా కానుక